నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం రామ్నగర్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తితో షూట్ చేయబడి ఒక అందమైన యువతి శవం పడి ఉంది. ఘోరంగా హత్య చేశాడని చెప్పబడుతున్న కాల్ టాక్సీ డ్రైవర్ ని పట్టుకోవడానికి స్పెషల్ టీం ని ఏర్పాటు చేసిన స్థితిలో కాల్ టాక్సీ మరియు అతని సెల్ ఫోన్ యొక్క సహాయంతో విచారణ ముగించినట్టు తెలుస్తోంది. సొంత ఫోన్ లాక్కున్నట్టు లాక్కుపోయాడు. హలో మేడం, నేను భరత్ను మాట్లాడుతున్నాను. భరత్ నేను పోలీసులు వెతుకుతున్నట్టు న్యూస్ లో చెప్పారు. ఏమైంది? పోలీసులకు చెప్పేశావా? మీరేం భయపడకండి, నేను పోలీసులకి ఏం చెప్పలేదు. ఆ గణేష్ కోసం వెళ్తున్నాను. ఇవాళ ఎలాగైనా ఫుటేజ్ ని తీసుకుంటాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు భరత్, ఏం చేయాలి? సుశీలను పోలీసులు ఇబ్బంది పెడతారు. నా వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీరే తన్ని చూసుకోవాలి. తప్పకుండా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనండి, థ్యాంక్స్. ఒక కాఫీ ఇవ్వండి. ఏం లేదురా. ఎవరో కనుక్కోవా సార్? చెప్పండి సార్, నేనే సార్ మీకు కాల్ చేసింది. హంతకుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సార్. నేను బాత్రూమ్కి వెళ్ళి మీకు కాల్ చేసేలోగా వెళ్ళిపోయాడు సార్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. షర్ట్ వేసుకుని ఒక ఆయన కూర్చున్నాడు ఆ టేబుల్. అవును సార్. వాడిని చూస్తే గుర్తుపడతారా? పడతాను సార్. ఈ హోటల్ మేనేజర్ ఎవరయ్యా? సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయండి. హలో సార్, ఐఎమ్ అడ్వకేట్ నందగోపాల్. కూర్చోండి. సుశీల్ అనే నా క్లయింట్ ని విచారించడానికి మీ స్టేషన్ తీసుకొచ్చారని నాకు తెలిసింది. మేము ఎవరిని తీసుకురాలేదే. అబద్ధం చెప్పకండి. తను వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి లేడీ పోలీసు ఒక ఆవిడ తీసుకొచ్చింది. మేము తెలుసుకుని వచ్చాం. ఏంటో నువ్వు ఇక్కడ మేమంతా టెన్షన్ లో ఉంటే ఆ పిల్లకి మీరేమవుతారు? ఫ్రెండ్. ఫ్రెండ్కి బదులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని పంపించండి. బాబు 7766 వస్తోంది. ఏయ్, వద్దుందా నీకు? ఏమిటా పడుతుంటాం? తప్పు చేసి మంచి వాళ్ళ నటిస్తున్నావా? ఎవరు నువ్వు? గణేష్ ఎక్కడా? గణేష? వాడెవడో నాకు తెలీదు. చనిపోయిన మాయ మాత్రమే తెలుసు. ఈయనెక్కడో చూసామే. ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు నేను కారులో వచ్చి మిమ్మల్ని కాపాడతాను సార్. ఓ మై గాడ్, వీడేనా హంతకుడు? మాయ చనిపోవడం నీకెలా తెలుసు? న్యూస్ లో చూసావా? చెప్తావా? నేను దాన్ని చంపేద్దామని వెళ్ళాను. అవును, నాకు మాయ ఫేస్బుక్లో పరిచయం. చాలా కేరింగ్గా మాట్లాడుతుంది. నా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. ఒకరోజు నా వైఫ్ కూతురు ఊరికి వెళ్ళారని నేను ఎఫ్బీలో పెట్టిన స్టేటస్ను చూసి ఇంటికి వచ్చింది. చియర్స్. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? మాయా,
భయపడకు. ఏయ్, నేను చెప్పేది విను. మాయా, మాయా, డబ్బు కావాలంటే ఇస్తానయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్ బాయ్. త్వరగా మాయా! తర్వాత మాయాని వెతికాను. తను కనిపించలేదు. మాయా తనకేమైందో తెలియలేదు. డబ్బు బంగారం దోచుకోవడమే కాకుండా సెక్యూరిటీని కొట్టిపడేసి నా కారును కూడా తీసుకెళ్ళాడు. విషయం బయటకు పొక్కితే నా ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుందని నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు. కానీ ఓ 10 రోజుల్లోనే ఈ కారుని ఎవరో వదిలేసి వెళ్ళారని పోలీసులు తీసుకొచ్చి నాకు అప్పగించారు. నీకు కారు అయినా దొరికింది, నాకు కాల్ టాక్సీ వాడే దొరికాడు. నేను చేసిన తప్పుకి చింతిస్తూ ఉన్నప్పుడే ఒకరోజు అనుకోకుండా మాయాన్ని చూశాను. నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. హలో, అక్కడికే వస్తున్నాను. వాళ్ళిద్దరిని ఒకే చోట చూడగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. మాయ చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఎన్నో రోజులు నిద్ర కోల్పోయాను. సడన్ గా ఓ రోజు నిర్ణయానికి వచ్చాను, దాన్ని చంపేద్దామని. నిన్న రాత్రే పథకం వేసుకుని బయలుదేరాను. నాకంటే ముందే దాన్ని ఎవరో చంపేశారు. నేను మాయను చంపడానికి వెళ్ళినప్పుడు ఒకడు బయటకు వెళ్ళడం చూశాను. వాడే దాన్ని చంపుండాలి. మాయా ఇంట్లోంచి వచ్చి ఆటోలో వెళ్ళింది గణేషే కదా? ఆటోలో వెళ్ళిన వాడే హంతకుడు. వాడు గణేష్ కాదు, ఇంకెవరు. చావాలని ఆశగా ఉందా? నిజం చెప్పేంత వరకు నిన్ను వదలబోయేది లేదు. కేసు రాయను, ఎఫ్ఐఆర్ లేదు, ఎవిడెన్సే లేకుండా చేసేస్తాను. నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. అబద్ధం చెప్పకు. వాడు ఎవరింటికి వెళ్ళాడో చెప్పు. వాడికి రిలేషన్స్ అంటూ ఎవరు లేరు. ఉన్నదంతా ఆశ్రమం వాళ్ళే. ఆ పిల్లని ఎందుకని వాడు చంపాడు? నాకు తెలుసు, వాడు నిజంగా అలా చేసి ఎంతోసేపు నువ్వు నటించలేవు. వాడు దొరికి నువ్వు అందులో ఉన్నావని తెలిసిందో అడ్రస్ లేకుండా చేసేస్తాను. స్టేషన్ లో ఉంచి విచారించకుండా మిమ్మల్ని ఎవరు ఇక్కడికి తీసుకురమ్మన్నారు? తప్పించుకున్నాడు మిమ్మల్ని కొట్టాడని పగ తీర్చుకుంటున్నారా? మీ పర్సనల్ రిలేషన్షిప్ ని పర్సనల్ గానే ఉంచుకోండి, డిపార్ట్మెంట్ లోకి తీసుకురాకండి. మధు, చెప్పండి సార్. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి స్టేషన్కి తీసుకో. ఓకే సార్.